ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో అమేజింగ్ విజువల్స్ని విడుదల చేసి శివుడు అంటే మహేష్ బాబు, వారణాసి నేపథ్యం, నందీశ్వరుడు అంటే ఒక సోషల్ నందీశ్వరుడు అంటే ఎవరు కనిపిస్తారంటే మహేష్ బాబు అనే రేంజ్లో, అంటే నేను మాటల వర్ణనాతీతం అనే రేంజ్లో ఉందన్నమాట ఫస్ట్ లుక్ మహేష్ బాబు. ఇప్పటిదాకా కుంభ, ప్రియాంక చోప్రా, మందాకిని వీళ్ళ లుక్కులు చూసిన వాళ్ళకి మహేష్ బాబు ఒక మంచి కౌబాయ్ లాగానో, ఒక గ్లోబల్ ట్రాక్టర్ అంటే లోకం చుట్టే వీరుడు, సాహసి, అన్వేషి అలా అనుకున్నారు. బట్ ఇలా రావడంతో ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అసలు సినిమా మీద ఇది కథ అని ఊహించలేనంత రేంజ్లో ఇక సినిమా రిలీజ్ అయ్యేంతవరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే రాజమౌళి తాలూకు మార్కెటింగ్లో టెక్నిక్ ఏంటంటే ఒక టైటిల్ ఖచ్చితంగా ఉంటుంది బయట తిరిగే వాటిల్లో, ఒక సినిమా కథ కూడా అనుకునే వాటిలో ఒకటి ఉంటుంది. అది ఏంటి అనేది చివరిదాకా సస్పెన్స్లా ఉంటుంది సినిమా చూసే వరకు. ఇది కృష్ణ గారి అభిమానులకి ఎంతో సంతోషకరమైనటువంటి వార్త అన్నమాట. వాస్తవానికి కృష్ణ గారు చనిపోయిన రోజు, అలాంటి రోజున ఈ ఈవెంట్ పెట్టడం ద్వారా పెద్ద పెద్ద వాళ్ళలాగా ప్రకటనలు చేయకుండా రాజమౌళి కృష్ణ గారి అభిమానులకు ఒక ట్రిబ్యూట్, మహేష్ బాబు అభిమానులకి కృష్ణ గారి కోసం ఒక ట్రిబ్యూట్ లాగా ఇచ్చారనుకోవచ్చు. ఈ ఈవెంట్లో వచ్చినటువంటి మహేష్ బాబు కావాలని ఒక షర్టు ఇలా పక్కన వేసేసి ఆ మెడలో ఉన్న డాలర్ లాంటి నందీశ్వరుడు, త్రిశూలం ఇదంతా కనపడగట్టు చేయడం కూడా ఆ టెక్నిక్లో భాగం. కొద్దిగా బాడీ ఎక్కువగా బాగా పెంచాడు అని చెప్పుకోవడానికి కానీ ఇంకోటి కానీ ఎలా అయినా సరే. ఈ టీం అంతా ఏంటంటే రాజమౌళి టీము, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళంతా ఇది ఒక ఈవెంట్ లాగా చేస్తారు. ఏ పని అయినా కార్పొరేట్ ఈవెంట్ లాగా. అట్లాంటిది నిజంగానే కార్పొరేట్ ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రపంచ స్థాయికి ఒక తెలుగు సినిమాని, అఫ్కోర్స్ ఇది తెలుగు మాత్రమే కాదు, ఇంగ్లీష్లో కూడా డబ్ చేయటం ఉండదు, డైరెక్ట్గానే తీస్తారు. మహేష్ బాబు గురించి చెప్పుకోవాలంటే నేను ఇప్పుడు అప్పటి నుంచి కృష్ణ గారిని అభిమానించే అభిమానులకి ఒక విషయం గుర్తు చేస్తాను. మహేష్ బాబు ఒక్కడిలో సిగరెట్ పట్టుకొని ఒకవైపు నిలబడినటువంటి ఒక స్టిల్, దానిని బేస్ చేసుకొని సూపర్ హిట్లో ఒక ఆర్టిస్ట్ వేసిన స్టిల్, చేతిలో సిగరెట్ పెట్టిన దాని ప్లేస్లో ఒకవైపుగా త్రిశూలం పట్టుకొని ఇంకొక వైపు ఆయన నిలబడిన స్టిల్ మహేష్ బాబు ఈశ్వరుడుగా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మహేష్ బాబు పౌరాణిక పాత్రలు అంటూ వేస్తే ఏమేయొచ్చు అంటే కృష్ణుడు, శివుడు అని చెప్తానే ఉంటాడు. ఇప్పుడు ఆ కోరిక ఏమైనా తీర్చబోతున్నాడా? ప్రతిరూపంగా, శివుడికి ప్రతిరూపంగా మహేష్ బాబుని చూపిస్తూ ఇలా అదే రకరకాలుగా మీ ఆలోచనలకు పదును పెట్టేందుకు వీలుగా ఆ చిన్న గ్లింప్స్ వదిలేదు. మహేష్ బాబు ఏ క్యారెక్టర్ చేసినా అద్భుతంగా ఉంటాడు అనేది చాలామంది అంగీకరించేదే. ఇది రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ మంది అంగీకరిస్తారు. లేదనుకోండి వాళ్ళు అంగీకరించేటట్టు చేస్తారంటే అంత క్యాపబుల్ కెపాసిటీ ఉంది కాబట్టే మనం ఈ మాట ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. మిగిలిన హీరోల ఫ్యాన్స్కి కుళ్ళు పుట్టేలాగా ఈ ఈవెంట్ జరుగుతుంది. ఇంకా ఈ డీటెయిల్స్ ఇంకా మాట్లాడుకుందాం మనం. మొదట వచ్చిన సంచారి పాట కానీ ఇప్పుడు ఈ లిక్కు కానీ మహేష్ బాబుకి ఒక సినిమా రిలీజ్ అయితే ఎంత అప్లాజ్ వచ్చిందో అంత ఆ స్థాయిలో ఉందనేది ఒప్పుకోవాల్సిన తీరాల్సిన సత్యం. బై.